హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఏదైతే నడుస్తుందో సీజన్ 9 నాకు తెలిసి ఇప్పటివరకు ఎన్ని బిగ్ బాస్ సీజన్ జరగడం జరిగింది 8 సీజన్లు జరిగింది, తర్వాత ఒక ఓటీ సీజన్ జరిగింది. అన్ని సీజన్స్లో ఏదైనా వరస్ట్ సీజన్ ఉందంటే అది ఇదే సీజన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని డబుల్ గేమ్ ఆడుతున్నారు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. సో ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఏదైతే నిన్న మన తనుజ ఉందో, తనుజ చాలా బాగా గేమ్ ఆడుతుంది, ఓకే. కాకపోతే నిన్న లైవ్లో వచ్చిన ఒక చిన్న వీడియోతో తనుజ పైన ఉన్న మొత్తం నాకు ఏదైతే కొంచెం పాజిటివిటీ ఉందో అది మొత్తం పోయింది. ఎందుకంటే తను ఆల్రెడీ డబుల్ గేమ్ ఆడుతుందని నాకు తెలుసు, బట్ ఏంటంటే ఆ ఉన్న పాజిటివిటీ కూడా పోయింది. మరి ఏం చేసింది తను నిన్న అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకుండా ముందు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఒక 2 ముక్కల్లో మాట్లాడుకున్నట్టయితే, దివ్యల మాధురి దివ్యనికిత కిచెన్ దగ్గర గౌరవ్కి ఎందుకు నువ్వు ఆయుషాన్ని సేవ్ చేసావు అని అడిగినప్పుడు గౌరవ్ ఏం చెప్పాడంటే, నేను తనకు మాట ఇచ్చాను, అలాగే నేను ఇమాన్యుయల్ మాట్లాడుకున్నాము అన్నప్పుడు దివ్యల మాధురి ఏమంటుందంటే, ముందే మాట్లాడుకున్నారంట, చెప్పాడంట, అంటే ఇమాన్యుయల్ చెప్పాడంట, కొందరికి పవర్ ఇచ్చి కూడా వేస్టే. అంటే నువ్వెవరు డిసైడ్ చేయడానికి? పవర్ ఇచ్చింది నువ్వు కాదు కదా, బిగ్ బాస్ ఇచ్చాడు. అంటే బిగ్ బాస్ అతనికి పవర్ ఇవ్వడం తప్ప, మరి నీకు కూడా పవర్ ఇచ్చాడు కదా, మరి నీకు కూడా పవర్ ఇవ్వడం తప్పేనా? ఎవరికి ఎవరితో క్లోజ్నెస్ ఉంటే ఆ క్లోజ్నెస్ ప్రకారం వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు తనుజ ఆప్షన్లో ఉంటే నువ్వు తనుజను సేవ్ చేయవా? సో ఆ విధంగా బంధాలు పెట్టుకోవడానికి నువ్వు స్టేజ్ పైన వచ్చినప్పుడు మాత్రం దివ్యల మాధురి హౌస్లో అన్న బంధాలు అనుబంధాలతో నడిపిస్తున్నారు, నేను పోతాను, ఒక గేమ్ అంటే ఏ విధంగా చూపిస్తుందని చెప్పి స్టేజ్ పైన మాట్లాడిన నువ్వే ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు? మళ్ళీ గవ్వే బంధాలు అనుబంధాలను పెట్టుకొని అదే సంసార బాట. భరణి గారు పోయారు కదా, సో నాన్న ఎక్కడికో పోయాడు, అమ్మ వచ్చింది, మళ్ళీ కొత్త అనుబంధం, కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. సో ఏదైతే సీరియల్ టీవీలో నడుస్తుందో ఆ సీరియల్ బిగ్ బాస్ హౌస్లో చూపిస్తున్నారు. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఇంకా కళ్యాణ్ విషయంలో చాలామంది ఇమాన్యుయల్దే తప్పు అని అంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు. నా క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఏంటంటే ఇమాన్యుయల్ తన దగ్గర ఉన్న చీటీలు అందరికి ఇవ్వడం జరిగింది, ఒక చీటీ తను ఉంచుకుందాం అనుకున్నాడు, బట్ కళ్యాణ్ అడిగాడు ఎవరిని నామినేట్ చేయడానికి, తనుజని నామినేట్ చేయడానికి. సో బేసిక్గా మనోడికి కూడా తనుజనే మైండ్లో ఉంది నామినేట్ చేయాలని చెప్పి ఇమాన్యుయల్కి. బట్ ఏంటంటే దగ్గరున్నవాడు చుట్టూ ఎప్పుడు బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు మన కళ్యాణ్ ఊకే తనుజ చుట్టూ తిరుగుతాడు కదా. సో తనుజని కళ్యాణ్ నామినేట్ చేస్తే, కళ్యాణ్ అనేవాడు నామినేట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇమాన్యుయల్కి ఇంకా కళ్యాణ్కి సేమ్ బాండింగ్ ఉన్నప్పటికీ తనుజ చుట్టూ ఎక్కువగా తిరిగేది కళ్యాణే కాబట్టి కళ్యాణ్ నామినేట్ చేస్తే ఆడియన్స్కి కూడా తెలుస్తుంది, ఓకే ఈ విధంగా ఉందా, సో ఇదా అసలు ప్లేట్ అనేది తెలుస్తుంది అని చెప్పి మనోడు ఇచ్చాడు ఆప్షన్. ఎందుకు మనోడు డామినేట్ చేయాలనుకుంటే మనోడు కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే కళ్యాణ్ చెప్తే జనాలకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మనోడు పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఇచ్చాడు. దానికి మనోడు ఏంటంటే ఇమాన్యుయల్ చేయకుండా ఎందుకు కళ్యాణ్కి ఇచ్చాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాను కొందరు అంటున్నారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాన్యుయల్ ఏంటంటే కళ్యాణ్ చెప్తే ఆడియన్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఏదైతే ఆ ఇన్నర్గా ఉందో ఇన్నర్నెస్ అనేది బయటపడుతుంది అని చెప్పి మనోడు పాయింట్. నాకు తెలిసి అక్కడ ఇమాన్యుయల్ చేసింది నాకు కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే ఆ విధంగా కళ్యాణ్ చెప్పగలిగితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఏంటంటే తన దగ్గరే ఉంటాడు కాబట్టి తను చెప్తే ఆడియన్స్ కూడా తెలుస్తుంది అని చెప్పి అది మనోడు పాయింట్. సో ఇది పక్కన పెడదాం. ఇదే నామినేషన్ విషయం బట్టి తనుజకి ఇమాన్యుయల్కి చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే కళ్యాణ్ తనని నామినేట్ చేయకపోతే చాలా సీరియస్ అయిపోయాడు అని చెప్పి అంటున్నాడు. బేసిక్గా మనోడు మాట ఇచ్చాడు కదా, మన మాట తప్పినందుకు మనోడు కోపం వచ్చింది. ఏంటంటే అక్కడ ఇమాన్యుయల్ పాయింట్ కరెక్టే. అలాగే నామినేట్ ఒకవేళ కళ్యాణ్కి ఇవ్వకపోతే కళ్యాణ్ నామినేట్ చేయకపోయినా మనోడికి ఇచ్చేవాడేమో. అలాగే ఇమాన్యుయల్ ఏంటంటే కళ్యాణ్నే చూస్ చేసుకునే బదులు ఇంకెవరైనా చూస్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి ఎవరు నామినేట్ చేస్తా అడిగేది అయిపోతుండే, లేకపోతే డైరెక్ట్గా తనే నామినేట్ చేసినా అయిపోతుండే. ఎందుకంటే కళ్యాణ్ నమ్మే బదులు, ఎందుకంటే కళ్యాణ్ చుట్టూ తిరుగుతాడు కాబట్టి కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తాడని చెప్పి కొంచెంగా ఆలోచించి డైరెక్ట్గా ఒకవేళ ఇమాన్యుయల్ నామినేట్ చేసి పాయింట్స్ చెప్పినా బాగుండేది. సో దానివల్ల కొద్దిగా సేఫ్ గేమ్ అనే పాయింట్ వచ్చింది. బట్ ఏంటంటే మనోడి పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాంతోపాటు నీకు నేను చాలాసార్లు సపోర్ట్ చేశాను అని చెప్పి ఇమాన్యుయల్ కొన్ని పాయింట్స్ మాట్లాడారు. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఇండివిజువల్గా గేమ్ ఆడాను అని చెప్పి తనుజ మాట్లాడుతుంది. సో ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్ కొన్ని విషయాల్లో తనుజకు సపోర్ట్ చేయడం జరిగింది. అంతకుముందు భరణి సపోర్ట్ చేశాడు, తర్వాత ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు. బేసిక్గా తనుజకి ఏంటంటే ఎవరో ఒకరు హౌస్లో సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. అది ఏంటంటే తన గేమ్ తను ఇండివిజువల్గా ఆడినప్పటికీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ హౌస్లో కొన్నిసార్లు కొన్ని గేమ్స్ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. అక్కడ ఏంటంటే ఇద్దరు పాయింట్స్ కూడా కొద్దిగా వ్యాలిడ్ అనిపించింది. అక్కడ ఒకరు తప్పు ఒకరు ఒప్పు అని పట్టలేం. కానీ సో ఏంటంటే ఆ నామినేషన్స్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇమాన్యుయల్ చేయకుండా కళ్యాణ్ చేయడం వల్ల ఇదంతా మళ్ళీ కళ్యాణ్ మీద సీరియస్ కావడం వల్ల ఇదంతా వచ్చింది. సో ఏంటంటే కళ్యాణ్ కూడా ముందే క్లారిటీ ఇస్తే అయిపోయేది. ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే నేను నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళు నామినేట్ చేస్తారు కదా, మరి ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి ఇమాన్యుయల్కి అడిగితే ఇమాన్యుయల్ అప్పుడు ఏమైనా డిసిజన్ తీసుకునేవాడేమో, కానీ కళ్యాణ్ చెప్పకపోవడం కూడా అక్కడ తప్పే. నెక్స్ట్ వచ్చేసి ఇదే నామినేషన్ విషయంలో సంజనకి మళ్ళీ కళ్యాణ్ పగడాలకి చిన్న పంచాయతీ అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే నిఖిల్ వచ్చినప్పటి నుంచి తనూజ తనతో వెళ్ళిపోయింది. సో ఏంటంటే కళ్యాణ్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు కాబట్టి తన దగ్గర హీరోయిజం చూపించాలని చెప్పి నన్ను నామినేట్ చేశాడు అని చెప్పి చిన్న పాయింట్స్ తీసుకొచ్చింది. అలాగే మధ్యలో ప్రొఫెషన్ విషయం తీసుకొచ్చింది. అది తీసుకురాకపోతే బాగుండేదేమో. దీన్ని చెప్పే పాయింట్స్ కొద్దిగా వ్యాలిడ్గా ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నారు కాబట్టి చెప్పే పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నా తను చెప్పే పద్ధతి అనేది తప్పు. ఎందుకంటే ప్రొఫెషన్ తీసుకొచ్చింది. కళ్యాణ్ ప్రొఫెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ఆర్మీ సోల్జర్ కాబట్టి అతని ప్రొఫెషన్ తీసుకురాకుండా ఏదైతే మాట్లాడుతుందో అది డైరెక్ట్గా మాట్లాడితే బాగుండేది. ఇంకోటి ఏంటంటే రియాలిటీ షోలో ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది తప్పు. అదే
మనకు లైవ్లో కూడా చూపించారు, మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఏంటంటే సంజనాకి చెప్పాడు, నువ్వు చెప్పిన పద్ధతి తప్పు, చెప్పింది కరెక్ట్ అయినా చెప్పిన పద్ధతి అని చెప్పి చెప్పాడు. బట్ అది మనకు చూపించలేదు, అది మాత్రం మనకు లైవ్లో మాత్రమే చూపించడం జరిగింది, ఎపిసోడ్లో మాత్రం మనకు చూపించలేదు. ఇదే విషయంలో మళ్ళీ తనుజ కిచెన్ లోపలికి వెళ్ళి మళ్ళీ సంజనాతో కొద్దిసేపు గొడవ పడింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏంటంటే టాస్క్లు స్టార్ట్ చేశాడు. సో ఈ టాస్క్ విషయం కొద్దిసేపు పక్కన పెడితే తనుజ ఎవరైతే ఉందో తను నిజంగా డబుల్ గేమ్ ఆడుతుందా లేదా అనే విషయం గురించి మనం ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. ఏంటంటే తనుజ నామినేషన్ చేసింది. ఈ నామినేషన్స్ ఏమైనా మండే జరిగిందో నామినేట్ ఎవరిని చేసింది, రమ్యాని నామినేట్ చేసింది. రమ్యాని ఏ విషయంలో నామినేట్ చేసింది, తన వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసింది, తనకు కళ్యాణ్కి చిన్న కనెక్షన్ కలిపే విధంగా మాట్లాడింది అని చెప్పి నామినేట్ చేసింది. అయితే ఏదైతే రమ్యాని ఏ విషయంలో తనుజ నామినేట్ చేసిందో అదే విషయంలో ఎందుకు దివ్యాల మాధురిని నామినేట్ చేయలేదు? ఎందుకంటే ఇలా క్లాప్స్ కొట్టి అలా 2 సార్లు కొట్టి చూపించింది ఎవరు? మాధురి. సో ఆ రూమర్ క్రియేట్ చేయడానికి మాధురి కూడా ఉంది కదా. సో నాగార్జున గారు వీడియో చూపించాడు తనుజకు, చూపించిన తర్వాత తనకు క్లారిటీ వచ్చింది. బట్ రమ్యాని ఫోకస్లో పెట్టింది కానీ దివ్యాల మాధురిని ఎందుకు ఫోకస్ పెట్టలేదు, దివ్యాల మాధురిని ఎందుకు నామినేట్ చేయలేదు? రమ్య చెప్పిందే దివ్యాల మాధురి చెప్పింది. సో ఇద్దరు ఒకటే పర్పస్లో ఉన్నారు. మరి ఎందుకు రమ్యాని మాత్రమే చేసింది, దివ్యాల మాధురిని చేయలేదంటే దివ్యాల మాధురిని తనుజ తట్టుకోలేదు, అది అర్థమైపోతుంది. ఎందుకంటే తను ఎంట్రీ అయినప్పుడే, హౌస్లోకి ఎంట్రీ అయినప్పుడు ఒక ఫైర్ బ్రాండ్లా వచ్చింది. తనను చూసి తనుజ ఎప్పుడే ఈమెయిల్కి చెప్పింది ఈమెతో హౌస్ చాలా కష్టం అని చెప్పి. అందుకే తనకంటే స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్తో తను గొడవ పడే బదులు తనతో మింగిలై ఉంటే మిగతా విషయాల్లో తనకు యూజ్ అవుతుంది కదా అన్నట్టు తను అంతకుముందు భరణి, తర్వాత కొద్ది రోజులు కళ్యాణ్, తర్వాత ఇప్పుడు మనకు మాధురి. సో ఏంటంటే రాజా రాజా అని చెప్పి తనతో తిరుగుతుంది. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాధురికి కూడా గట్టిగా పీడేస్తుంది. నామినేషన్స్ రాగానే నామినేషన్లో అపరిచితుడిలా అయిపోయే తనుజ నామినేషన్స్ అయిపోగానే ఏదైతే అపరిచితుడి సినిమాలో రాము ఉంటుంది కదా, సో ఆ విధంగా యాక్టింగ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే డబుల్ ఫేస్ తనకుంది. ఏ విధంగా సీరియల్లో తను యాక్టింగ్ చేయడం జరుగుతుందో అదేవిధంగా హౌస్లోకి వచ్చి కూడా యాక్టింగ్ చేస్తుంది. అందుకే తన వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసిందని చెప్పి రమ్యను నామినేట్ చేసింది. మరి తన వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసిన ఎందుకు దివ్యాల మాధురితో అంత క్లోజ్గా ఉంటుంది, తినిపిస్తూ రాజా 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 అని చెప్పి, అంటే ఆల్రెడీ భరణిని బయటికి పంపించేసింది కదా. మెల్లగా దివ్య మాధురిని కూడా అంటే ఎవరైతే తనకు కొద్దిగా కాంపిటీషన్గా ఉన్నారనిపిస్తుందో వాళ్ళని బయటికి నూకుతామని ఈ ప్లానింగ్ చేస్తుందా ఏంటా అనేది తెలియాలి. అలాగే ఎపిసోడ్లో మనకు ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారో మనకు చూపించారో తెలియదు కానీ నిన్న లైవ్లో ఒక జరిగిన విషయం వల్ల ఏంటంటే ఓకే తనుజ కొద్దిగా గేమ్ బాగుంటుందని చెప్పి ఒక పాజిటివిటీ ఉన్నా నిన్న తను లైవ్లో ఒక ఇన్సిడెంట్ అది మనకు ప్లే అవుతుందో లేదో చూడాలి ఈరోజు. అది జరగడం వల్ల ఏంటంటే తన పైన మొత్తం అది పాజిటివిటీ ఉంటారు కదా ఆ మొత్తం పోయింది. ఏంటంటే టాస్క్ జరుగుతుంది కదా, సో బ్రేక్ ఇచ్చారేమో. తనుజ, సాయి శ్రీనివాస్ ఇంకా రీతు నిలబడింది. వాళ్ళిద్దరు సోఫా పైన కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడే టైంలో ఏంటంటే మన రాము ఉన్నాడు కదా, రాము వచ్చి మధ్యలో కూర్చున్నంత మాత్రాన వీడియో ఒకడు ప్రతి దానికి నాన్ సెన్స్ అని చెప్పి మనల్ని అంటే చిన్న మనోడి పైన. సో రాము వచ్చి కూర్చోగానే తను ఏం మాట్లాడిందంటే ఎంత నాన్ సెన్స్ ఉన్నాడో, ఇది తను సీరియస్ డిస్కషన్ చేసుకుంటే మధ్యలో వచ్చి దూడతాడు అని చెప్పి అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది. సో మాక్సిమం ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్. అది ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే సీరియస్ డిస్కషన్ అయ్యేటప్పుడు మధ్యలో వస్తాడు అని చెప్పి. బేసిక్గా ఏంటంటే రాము ఏజ్ చాలా చిన్నది, మనోడికి ఏం మాట్లాడుకో పెద్దగా తెలీదు. ఇది చూసిన తర్వాత నిజంగా ఒక మనిషిని ఇన్సల్ట్ చేస్తారంటారు కదా, సో ఇన్సల్ట్ చేసినట్టే అనిపించింది. ఏంటంటే ఇలాంటి విషయాల వల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి తన లోపల తనకి ఏదైతే ఆ ధైర్యం ఉంటుందో, నమ్మకం ఉంటుందో అది కోల్పోవడం జరుగుతుంది. నిజంగా ఇంత ఇన్సల్ట్ చేస్తారా, ఇంత చీప్గా చూస్తారా అన్నట్టు కూడా మనోడికి కూడా మైండ్లో అనిపిస్తుంది లేదా మనసులో అనిపిస్తుంది. సో మనోడు అక్కడ పర్టికులర్గా ఏం తెలియకుండా పాపం అలా కూర్చున్నాడు. కానీ ఇది రోజు ఎపిసోడ్లో ప్లే చేస్తారా లేదా అని చూడాలి. కానీ ఇది నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడం అనేది చాలా తప్పు. అందులో హౌస్లో ఉన్న దాంట్లో మనోడే ఏజ్లో కొద్దిగా తక్కువ. సో ఏంటంటే తమ్ముడిలా చూసుకోవాలి. కానీ ఏంటంటే ఇలాంటి ఇన్సల్ట్ చేస్తే చిన్న మనస్తత్వాలు చిన్నగా ఉంటాయి కదా, సో చిన్న ఏజ్ కాబట్టి కొంచెము ఇంపాక్టిక్గా తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో నామినేషన్లోకి వస్తుంది. బట్ ఏంటంటే అలా ఇన్సల్ట్ చేయడం అనేది తప్పు. సో ఒక్క వీడియోతో ఏంటంటే ఎగిరిపోయింది నిన్న మొత్తం. ఆల్రెడీ డబుల్ మాస్క్ ఆడుతుంది, మొత్తం డబుల్ గేమే ఆడుతుంది. ఏంటంటే సీరియల్ చేసే యాక్టింగే తన హౌస్లో కూడా చేస్తుంది. ముందు భరణి గారు, తర్వాత ఇంకొకరు, ఇప్పుడు మాధురి. ఎందుకంటే మాధురితో తను పోట్లాడలేదు, అందుకే తను వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసి ఓవరాల్గా ఇది క్లాప్స్ ఎవరు క్రియేట్ చేసింది? ఆమెనే కదా, మాధురి కదా. సో అలాంటి మాధురిని తను సేవ్ చేసుకుంటూ తనతోనే గడుపుకుంటూ తనతోనే ఆడుకుంటూ మళ్ళీ ఒక అనుబంధాలను క్రియేట్ చేస్తుంది. సో మాధురి కూడా వచ్చేటప్పుడు నాగార్జున గారి దగ్గర హౌస్లో చాలా బంధాలు ఎక్కువైపోయాయి. సో నేను గేమ్ ఆడి చూపిస్తా, అసలు మాధురి అంటే ఏంటో చూపిస్తా, ముక్కి సూటిగా మాట్లాడే మనస్తత్వం అని చెప్పి ఇప్పుడు తను కూడా అనుబంధాలని అంటే ఓవరాల్గా బిగ్ బాల్ రియాలిటీ షోని ఒక సీరియల్గా చేశారు. సో ఏంటంటే ఖచ్చితంగా డబుల్ గేమ్ అందరూ ఆడుతున్నారు. ఏంటంటే మనకు చెప్పాను కదా అపరిచితుడి సినిమా లాగా, ఊసరవెల్లి లాగా అనమాట. నామినేషన్స్లో ఏమో ఒకలా ఉంటుంది, తర్వాత ఆ హౌస్లో ఒకలా ఉంటాడు, ఏడవడాలు ఇవే. ఆ సీరియల్ చేసి ఆ యాక్టింగే తను ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు మాస్క్తో ఆడుతున్నారు, ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎపిసోడ్స్ మిగతా సీజన్లు కూడా చూసిస్తారు కాబట్టి అదే విధంగా ఆడుతున్నారు. బట్ ఏంటంటే ఈ సీజన్లో మరీ వరెస్ట్గా ఉంది. అసలు ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లో ఒక్క ఎపిసోడ్ ఈ రేంజ్లో ఉందా అని చెప్పుకోవడానికి లేదు, అంతా వరెస్ట్గా ఆడుతున్నారు. సో ఏంటంటే తనుజ కూడా అంత జెన్యూన్ ఏం కాదు, తను కూడా డబుల్ గేమ్ ఆడుతుంది, చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఎవరి వెంట ఉండాలో ఎప్పుడు ఉండాలో తనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి తను కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. అక్కడ ఇమ్మాన్యుయల్ కూడా కొద్దిగా తన స్టాండ్ తను తీసుకోగలిగితే బాగుంటుంది. ప్రతిసారి మమ్మీ 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 అని చెప్పి తిను డాడీ డాడీ అని చెప్పి ఎవరి పాయింట్స్ వాళ్ళు తీసుకోగలగాలి. కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా
ఆడియన్స్ నుంచి ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ అయితే ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా చూసుకొని ఇదంతా గమనించుకొని ఏవైతే ఫ్యామిలీ వీక్ రావడం జరుగుతుందో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళు చెప్పే పాయింట్స్ అన్నా వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది. సో ఏంటంటే ఇలా డబుల్ గేమ్ ఆడకుండా ఆ ఫేస్ మాస్క్ ఏదైతుందో ఆ ఫేస్ మాస్క్ను కూడా ఆడియన్స్ కూడా కొద్దిగా గమనిస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.